అందరికీ నమస్కారం. బాగా డబ్బులు ఉన్నవారి రహస్యం ఇదే. ఉప్పు జాడీలో ఈ 3 వస్తువులు వేస్తే వద్దన్నా డబ్బులే డబ్బులు. లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తడుతుంది. బాగా డబ్బున్న వాళ్ళు అంత డబ్బును ఎలా సంపాదించగలుగుతున్నారు? వాళ్ళు ఎందుకంత ఐశ్వర్యవంతులు అవుతున్నారు? ఈ సందేహం చాలామందికి ఉండే ఉంటుంది. వాళ్ళంతా ఐశ్వర్యవంతులుగా ఉండటానికి ఒక పరిహారం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కేవలం ఉప్పు జాడీలో ఒక 3 ముఖ్యమైన వస్తువులు వేయడం వల్ల మీరు ఎంతో గొప్ప ఐశ్వర్యవంతులు కాబోతున్నారు. మీరు వద్దన్నా సరే లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తట్టేంత మహిమ ఈ పరిహారానికి ఉంటుంది. 3 ముఖ్యమైన వస్తువుల్ని మన ఇంట్లో ఉండే ఉప్పు జాడీలో వేయడం వల్ల మీకు ఎంతో మేలు కలుగుతుంది. ఐశ్వర్యవంతులు అవుతారు. శ్రీ మహాలక్ష్మి కటాక్షం ఉంటుంది. ఆ పరిహారం గురించి ఈ వీడియోలో అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియోకైతే ముందుగా ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేది ఉప్పు. ఉప్పును ఎవరికీ ఇవ్వకూడదు అని అంటారు. ఉప్పు ఎప్పుడు జాడీలో నిండుగా ఉండాలి అంటారు. జాడీలో ఉప్పును భద్రపరుచుకుంటే ఎంతో మంచిది అంటారు. ఉప్పు అడుక్కి వెళ్లకుండా ఉంటే అయిపోయే స్థితికి వచ్చే వరకు ఉంచకుండా ఎప్పటికప్పుడు తెచ్చి దాంట్లో నింపుతూ ఉండాలి అంటారు. ఉప్పు లక్ష్మికి సంకేతంగా కూడా చెబుతూ ఉంటారు. జాడీలో ఉప్పును భద్రపరుచుకొని వాడుకుంటే ఎంతో మంచిది. అది కూడా ముఖ్యంగా కల్లుప్పు అంటారు కదా. దీన్ని కనుక మనం ప్రతినిత్యం వంటల్లో వాడుకోవడం వల్ల ఎంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉంటాయి. అలాగే లక్ష్మీదేవిని కూడా ప్రసన్నం చేసుకున్న వాళ్ళము అవుతాము. ఉప్పు ఎక్కువైతే ముప్పు అంటారు కదా. ఈ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మన ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని తరిమి కొట్టే శక్తి ఈ ఉప్పుకి ఉంది. మనందరికీ తెలుసు, ఇంట్లో పిల్లలు ఉన్నా లేకపోతే నూతనంగా పెళ్ళైన దంపతులు ఉన్నా దిష్టి తీసేటప్పుడు ఉప్పుని వాడుతూ ఉంటారు. మనకున్న నెగటివ్ ఎనర్జీని బయటకు తీసేటటువంటి శక్తి ఉప్పుకి ఉంటుంది. అంతేకాదు, ఉప్పుతో కొన్ని నియమాలు పరిహారాలు చేయడం వలన కూడా మనకి మంచి ప్రభావాలు ఏర్పడతాయి. వాస్తు దోషాన్ని దూరం చేసుకోవడానికి కూడా ఉప్పును ఉపయోగిస్తూ ఉన్నారు. ఎన్నో పరిహారాలు ఉన్నాయి. అందుకే ఉప్పుని పర్యావరణ శుద్ధి అని కూడా అంటారు. ఉప్పుతో చేసే పరిహారాల వల్ల మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం దొరుకుతుంది. చిన్న చిన్న ఇబ్బందులు, పరిస్థితుల్లో గందరగోళం, ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటే సమస్య నుంచి మనల్ని కాపాడే శక్తి ఉప్పుతో చేసే ఈ పరిహారానికి ఉంటుంది. నెగటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. చెడు గాలులు, చెడు పరిస్థితుల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. ఎన్నో రకాల లాభాలు ఉప్పుకి ఉంటాయి. అలాగే లక్ష్మీదేవి నివాసం లాంటిది ఈ ఉప్పు జాడీ కాబట్టి ఇప్పటి వరకు ఎవరైనా ఉప్పుని జాడీలో భద్రపరిచే అలవాటు లేకుండా ఉండుంటే దయచేసి దీనికి ఎక్కువ ఖర్చు కాదు, ఒక చిన్న జాడీని తెచ్చిపెట్టుకోండి. జాడీల్లోనే భద్రపరచుకోండి. జాడీలోని వాడడం, అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ జాడీ ఖాళీ కాకుండా చూసుకోండి. ఎప్పుడు ఉప్పు నిండుగా ఉండాలి, ఎవ్వరికీ ఇవ్వకూడదు. ఇది ముఖ్యమైనటువంటి అంశం. లక్ష్మీదేవి కొలువై ఉండేటటువంటిది సాధనంగా చెబుతున్నారు. ఎవరైనా అడిగితే ఇచ్చేస్తే మన లక్ష్మీదేవి వెళ్ళిపోయినట్టేగా. కాబట్టి ఉప్పుడు ఎవరు అడిగినా ఇవ్వకండి. అది అందరూ పాటించవలసిన అంశం. ఇక మనం చేయాల్సినటువంటి పరిహారం విషయానికి వస్తే, ఉప్పు జాడీలో ఒక 3 ముఖ్యమైనటువంటి వస్తువులు వేయడం వల్ల మీకు ఉన్న లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఉప్పు జాడీలో ఉంచినప్పుడు ఈ ఉప్పు జాడీలో 3 ముఖ్యమైన వస్తువులు వేసేటటువంటి పరిహారం ఎప్పుడు చేయవచ్చు అంటే, గురువారం కానీ శుక్రవారం నాడు కానీ చేయండి. ఉప్పుని ముందుగానే తెచ్చుకొని పెట్టుకుని ఉప్పు జాడీలో అడుగు భాగాన ఒక పసుపు రంగు క్లాత్ వేయండి. చిన్నది హ్యాండ్ కర్చీఫ్ అంత ఉన్నా చాలు.
ఆ చిన్న పసుపు రంగు క్లాత్ ఉప్పు జాడీలో అడుగు భాగాన పెట్టండి. అయితే ఈ పసుపు రంగు క్లాత్ మీరు ఎలాంటిది వాడాలంటే కేవలం ఇంతవరకు ఉపయోగించినది మాత్రమే వాడాలి. కొత్తది ఏదైనా ఉపయోగించనిది మాత్రమే వాడాలి. లేదా పసుపు రంగు క్లాత్ ఏదీ దొరకట్లేదు అంటే తెల్ల రంగు క్లాత్ని తీసుకుని దానికి శుభ్రంగా కడిగేసి పసుపు రాసేసి ఆరిన తర్వాత దానిని పరిహారంలోకి వాడచ్చు. ఇలా పసుపు రంగులో ఉన్నటువంటి చిన్న క్లాత్ను ఉప్పు జాడి అడుగు భాగాన పెట్టండి. ఆ తర్వాత ఇందులో 9 వక్కలు వేయండి. ఈ 9 అనేది ఎందుకంటే నవదుర్గలకి ఈ 9 సంకేతంగా మనం 9 వక్కలని మనం ఇందులో వేస్తాం. ఈ 9 వక్కలతో పాటు ఒక పసుపు కొమ్ము మార్కెట్లో దొరుకుతుంది. ఒక పసుపు కొమ్ము తెచ్చుకొని చక్కగా మీరు పూజ చేసుకునేటప్పుడు పూజలో ఈ పసుపు కొమ్మును ఉంచి ఆ పసుపు కొమ్ముని దీంట్లో పెట్టండి. అలాగే 9 వక్కలు పసుపు కొమ్ముతో పాటు ఈ పసుపు రంగు క్లాత్లో వేయాల్సినట్టుది ఇంకొక అతి ముఖ్యమైనటువంటి వస్తువు ఏంటంటే వెండి లేదా బంగారు వస్తువు అంటే కావాల్సింది లక్ష్మీ కటాక్షం. వెండి వస్తువులు బంగారు వస్తువులు మా దగ్గర ఇక్కడున్నాయి అందులో వేయడానికి అని భయపడకండి. చిన్న ముక్కు పుడకంత సైజున్నా పర్వాలేదు. చిన్నది వెండి లేదా బంగారం ఈ 2 మాత్రం ఉపయోగించండి. పరిహారం కోసం కొంతమందికి చిన్న చిన్న ముక్కు పుడకలు లేదంటే వెండి దుద్దులు లాంటివి ఉంటాయి. వెండి బంగారం చిన్న చిన్న ముక్కలు కూడా లేకుండా ఎవ్వరూ ఉండరు. సాధారణంగా లేదంటే ఒక గ్రాము వెండినైనా మీరు తీసుకొని తెచ్చుకోవచ్చు. ఏదైనా వెండి షాప్కు వెళ్ళి చిన్నది ఏదైనా చిన్న పలుకంత సైజులో ఉన్నా పర్వాలేదు. ఎందుకంటే మనం అడుగుతుంది లక్ష్మీమాతని లక్ష్మీ కటాక్షం కలిగించమని. కాబట్టి పరిహారంలో వెండి లేదా బంగారాన్ని ఉపయోగించాలి. మీ ఇంట్లో ఉన్నటువంటి పాత బంగారమైనా లేదా వెండి నాణాలు ఉంటాయి కదా, బంగారు నాణాలు ఉంటాయి కదా, లక్ష్మీ రూపులు ఉంటాయి. ఇలాంటి వాటిని మీరు ఈ పరిహారంలో వాడవచ్చు. ఇలా వెండి లేదా బంగారు వస్తువుని కానీ నాణాన్ని కానీ 9 వక్కలు ఒక పసుపు కొమ్ము వీటన్నింటినీ కలిపి ఆ పసుపు రంగు క్లాత్లో ఉప్పు జాడి అడుగున వేయండి. ఆ తర్వాత మీరు భద్రపరచాలి అనుకున్న ఉప్పుని అందులో వేసేయండి. మీరు పైపైన కొంచెం కొంచెంగా ఉప్పును నిత్యం వంటలో వాడుకుంటూ ఉండండి. ఇలా ఈ పరిహారం చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం మీకు తప్పక కలుగుతుంది. అంతేకాదు కేవలం 21 రోజుల్లోనే సరైన మార్పును గమనించగలుగుతారు. మీ ఆర్థిక స్థితిలో మార్పులు వస్తాయి. చాలామందికి ఒక ఉద్యోగం చేస్తూ ఉంటారు లేదా ఏదైనా వ్యాపారం చేస్తూ ఉంటారు. దాని నుంచి వచ్చే ఆదాయం సరిపోదు. వ్యాపారం ఉద్యోగం బాగా లేదు అంటే బాగుంది కానీ వచ్చే ఆదాయం ప్రస్తుతం ఉన్నటువంటి ఖర్చులకి సరిపడని విధంగా ఉంటుంది. ఇటువంటి సందర్భంలో ఏమనిపిస్తుంది అంటే ఇంకొక ఆదాయ మార్గం ఉంటే బాగుండు, ఇంకేదైనా చిన్న వ్యాపారం ఉంటే బాగుండు అనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి ఒక చక్కటి ఆలోచన వస్తుంది. కొత్త వ్యాపార ఆలోచన రావడం, దానిని మీరు ఆచరణలో పెట్టడం, దాని నుండి లాభాలు రావడం, ఆదాయం సంపాదించడం కూడా జరుగుతుంది. కేవలం 21 రోజుల పాటు ఇలా ఉప్పు జాడీతో ఈ పరిహారం చేయడం వలన అయితే ఈ ఉప్పు జాడీని మాత్రం ఎప్పుడూ ఖాళీ అవ్వనివ్వకండి. ఉప్పు అయిపోతే మళ్ళీ కొత్తగా ఉప్పును తెచ్చివేయండి. ఇలా మీరు దీన్ని ఎన్ని రోజుల పాటు అయినా ఉంచొచ్చు. కొన్నాళ్ళకి మీకు తీయాలి అనిపించినప్పుడు మళ్ళీ తీసి ఒక శుక్రవారం నాడు కానీ గురువారం నాడు కానీ మళ్ళీ కొత్తగా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఇలా ఎప్పుడూ కూడా జాడీలో ఈ 3 ముఖ్యమైనటువంటి వస్తువులు ఉండడం వల్ల మీకు మీ కుటుంబానికి ఎంతో మేలు కలుగుతుంది. ఇందులో పసుపు కొమ్ము వాడుతున్నాం, అలాగే లక్ష్మీదేవికి ఆవాసంగా ఉప్పుని చేస్తున్నాం. మరి ఆడవారు నెలసరి సమయంలో ఈ ఉప్పు జాడీని పట్టుకోవచ్చా, ఉపయోగించవచ్చా అనే సందేహం రావచ్చు. ఒకవేళ మీరు నెలసరి సమయంలో ఉన్నా కూడా ఈ ఉప్పు జాడీని పట్టుకోవడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే తలంటు స్నానం చేసుకున్న తర్వాత మీరు ఉప్పు జాడీని పట్టుకోవచ్చు. ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. ఇబ్బంది వచ్చింది ఏముంది, ఈ 1 లేదా 2 రోజుల పాటు ఈ ఉప్పు జాడీని కదల్చకుండా సాల్ట్ని వేసుకుంటే సరిపోతుంది. ఇక ఇబ్బంది ఉండదు. 1-2 రోజుల్లో
కాబట్టి జాడీలోని భద్రపరచడం, ఆ భద్రపరిచే ముందు ఈ 3 ముఖ్యమైనటువంటి వస్తువులను ఉంచడం, భగవంతుడి అనుగ్రహం, ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మీరు మనసులో గట్టిగా సంకల్పం చెప్పుకోండి. ఇలాంటివి చేయడం వలన కేవలం 21 రోజుల్లోనే మంచి మార్పు మీ ఆర్థిక స్థితిని చూస్తారు. ఏదైతే మార్పును కోరుకుంటున్నారో, మీరు అనుకున్న విధంగా కాకపోయినా మీకు కావలసిన విధంగా మీకు లక్ష్మీదేవి అన్ని రకాలుగా ఉపయోగపడేటటువంటి అవకాశాన్ని మీ దాకా తీసుకువస్తుంది. తప్పకుండా పాటించండి. అలాగే ఇప్పటికే ఈ పరిహారాన్ని చేసి ఐశ్వర్యవంతులు అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ ఈ పరిహారాన్ని పాటించేవారు ఎంతోమంది ఉన్నారు. కాకపోతే మనం చేసే పరిహారం బయట వారికి చెప్పము కదా, అందుకే ఇలాంటివి బయటకు రాకుండా ఉంటాయి. కాబట్టి ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.